హాయ్ గైస్ అండ్ వెల్కమ్ టు డెస్ట్రో. ఈ రోజు మనం ఈ వీడియోలో నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతున్న అడోలసెన్స్ అనే ఒక మినీ వెబ్ సిరీస్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం. ఈ వెబ్ సిరీస్ లో జస్ట్ 4 ఎపిసోడ్స్ ఉంటాయి అండ్ దీనికి పార్ట్ 2, 3 అలాంటి కంటిన్యూషన్ ఏమి ఉండవు. యాక్చువల్లీ అడోలసెన్స్ అంటే చైల్డ్హుడ్ నుండి అడల్ట్హుడ్ కి మారే ఒక ట్రాన్సిషన్ ఫేజ్ నే అడోలసెన్స్ అంటారు. వెబ్ సిరీస్ లో దానికి సంబంధించిన పాయింట్ కే మెయిన్ గా స్టిక్ అయి ఉన్నారు. అయితే ఈ వెబ్ సిరీస్ ఎలా ఉంది, నాకు ఎలా అనిపించింది, అసలు ఈ వెబ్ సిరీస్ ఏ టైప్ ఆఫ్ జానర్ ఆడియన్స్ కి సెట్ అవుద్ది అన్న విషయాలన్నీ తెలుసుకునే ముందు ఈ వెబ్ సిరీస్ బేసిక్ ప్లాట్ విషయానికి మీద లుక్ వేస్తే, ఒక 13 ఏళ్ల పిల్లనోడిని ఒక మర్డర్ కేసు విషయంలో అయితే అరెస్ట్ చేస్తారు. అండ్ అరెస్ట్ చేసిన తర్వాత తన ఇన్వెస్టిగేషన్ చేసి తాను ఎందుకు అలా చేశాడు అండ్ ఆ సిచ్యువేషన్ వల్ల బోత్ ఫ్యామిలీస్ ఎలా సఫర్ అవుతారు, వాటన్నిటి గురించి ఈ వెబ్ సిరీస్ని అయితే కంపల్సరీగా చూడాలని చెప్పాలి. నాకైతే ఇది నచ్చింది. ఇది మాత్రం పిల్లలు ఉన్న ప్రతి పేరెంట్ చూడాలని చెప్పాలి. అసలు ఈ సోషల్ మీడియా అండ్ సోషల్ బుల్లింగ్ వల్ల పిల్లల మెంటాలిటీ ఎంతలా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది అండ్ వాళ్ళు ఎంతలా డిస్టర్బ్ అవుతున్నారు అండ్ అలాగే కొన్ని సెన్సిటివ్ టాపిక్స్ మీద ఈ వెబ్ సిరీస్లో బాగా చూపించారని చెప్పాలి. ఇందులో ఫస్ట్ ఎపిసోడ్ అంతా తన్ని అరెస్ట్ చేయడం అండ్ తన్ని ఇంట్రాగేట్ చేయడం మీద అయితే ఉంటుంది. అండ్ సెకండ్ ఎపిసోడ్ అయితే పోలీసులు వెళ్ళి వాళ్ళ స్కూల్లో అయితే మొత్తం ఇంట్రాగేట్ చేయడం మీద ఉంటుంది. ఆ ఎపిసోడ్ అయితే జస్ట్ యావరేజ్గా అయితే అనిపిస్తుంది. అండ్ థర్డ్ ఎపిసోడ్ అయితే ఒక సైకియాట్రిస్ట్కి మళ్ళీ ఆ పిల్లోడికి మధ్య ఒక కాన్వర్సేషన్ అండ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ టైప్ ఉంటుంది. ఈ ఎపిసోడ్లోనే ఆ పిల్లోడి మెంటల్ స్టేటస్ అండ్ తాను ఎందుకు అలా చేశాడు అన్న విషయాలన్నీ ఈ ఎపిసోడ్లోనే రివీల్ అవుతాయి. ఈ ఎపిసోడ్ అయితే మంచి గ్రిప్పింగ్గా ఉంటుందని చెప్పాలి. అండ్ ఫోర్త్ ఎపిసోడ్లో అయితే వాళ్ళ పేరెంట్స్ యొక్క మెంటల్ కండిషన్ అండ్ అలాగే ఈ సొసైటీ నుంచి వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ వాటి గురించి అయితే డిస్కస్ చేశారు. అండ్ క్లైమాక్స్లో అయితే ఎండ్ చేసిన విధానం అయితే చాలా బాగుందని చెప్పాలి. ఈ వెబ్ సిరీస్లో అనదర్ మెయిన్ హైలైట్ ఏంటంటే ప్రతి ఎపిసోడ్ సింగిల్ లాంగ్ టేక్లో అయితే తీశారు. వాటి వల్లే మనం ఈ వెబ్ సిరీస్కి బాగా ఇన్వాల్వ్ అయితే అవుతాం. అండ్ అలాగే ఈ వెబ్ సిరీస్లో అడల్ట్ కంటెంట్ ఏం చూపించారు కానీ కొంచెం వాటి గురించి కొంచెం డిస్కస్ అయితే చేస్తారు. అది కూడా ఒక థర్డ్ ఎపిసోడ్లో మాత్రమే. మెచ్యూర్డ్ ఆడియన్స్ అయితే పర్లేదు, కాదంటే ఇంకా అందరితో కలిసి చూడడం అవాయిడ్ చేస్తే బెటర్ అని చెప్పాలి. సో ఫైనలీ ఇట్స్ ఎ డామ్ గుడ్ మస్ట్ వాచ్ వెబ్ సిరీస్ అని చెప్పాలి. తెలుగు ఆడియోలో కూడా అవైలబుల్గా ఉంది అండ్ తెలుగు డబ్బింగ్ కూడా బాగా. సో దట్స్ ద రివ్యూ గైస్. ఈ రివ్యూ కానీ మీ నచ్చినట్టయితే ఇలాంటి మరెన్నో మూవీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం మన మూవీ ఎక్స్ట్రా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అండ్ కీప్ వాచింగ్ మూవీ ఎక్స్ట్రా.